మేము గుట్ట మీద గుడిసెలు వేసుకొని ఉంటున్నాం సార్. మాకు ఇల్లు వాకిలు లేదు. మా పిల్లగాడికి అనారోగ్యం ఉండి మేము ఉన్న భూమి కూడా అమ్ముకొని హాస్పిటల్ పెట్టినాం. ఆయనకి లివర్ కామెరలు అయ్యి హైదరాబాద్ తెచ్చిపోయి 3 లక్షలన్నర అయినాయి. మాకు అప్పులు అయ్యి మాకున్న జాగా అమ్ముకున్నాం. మేము మాకే ఆధారం లేక మేము పోయి గుడిసెలు వేసుకొని అక్కడ బతుకుతున్నాం. మేము ఊరికి పోయి తెలక మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా గుడిసెలో గోలగొట్టారు. తర్వాత మా అందరి పేర్లు రాసుకుంటుంటే మేము పోయి పేరు అడిగితే మా పేరు ఆ బజార్ రాయటం అయిపోయింది, రాయమన్నారు. ఆ నుంచి ఎక్కడికి వచ్చినాం సార్. మేము 100 ఎకరం పొంగులేడు చీనుకుంది. ఆయన దాంట్లో మేము పోయి గుడిసెలు వేయలేదుగా. బట్టి ఎక్కడ మార్కు ఉంది ఆయన దాంట్లో పోయి మేము గుడిసెలు వేయలేదుగా. రేణుకా సోదరుకు ఉంది, ఆ దాంట్లో పోయి మేము గుడిసెలు వేయలేదు. పోరంబోకుల భూమి భూదాన భూమి అని మేము పేదల కోసం పోయి ఇంత గుడిసెలు వేసుకొని మేము ఉన్నాం. ఆ గుడిసెకోకుండా లేకుండా గోడ కొట్టి మమ్మల్ని రోడ్ల మీద వేసారు సార్. మేము 8 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఉండబట్టి. మా పేరు రాసుకున్నారు సార్. మా పేరు రాసుకున్నారు. అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మా పేరు రాసుకున్నారు. అంటే మీరు ఆ రోజు ఇల్లు కూర్చేటప్పుడు మేము లేము సార్. మేము ఊరికి పోయాను. మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే మా అమ్మ కాడికి మేము పోయినాం. మా అమ్మని చూసి మేము వచ్చేలా మాకు ఫోన్ చేశారు. మేము వచ్చేయాలని మాకు గుడిసె గుళ్ళ కొట్టారు, వెళ్ళిపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు మా సామాను బయట వేసారు, గుడిసె గుళ్ళ కొట్టి వెళ్ళిపోయారు. మేము వచ్చి ఆ పేరు అందరు పేరు రాపించుకున్నారు. పేరు రాయమంటే ఆ బజార్ని పేరు అయిపోయింది, ఇప్పుడు రాయమని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇక్కడ తిరుగుతున్నాం సార్. మేము రేయం బొగులు ఏడే ఉంటున్నాం. మాకు అన్నం లేవు, నీళ్ళు ఏది లేదు. ఏం పెడతారు సార్? ఎవరో పార్టీ వాళ్ళు మీకు దగ్గర పుణ్యాతలు తీసుకొచ్చి అంత ఇంత పెడతారు. ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు మాకు పెడుతున్నారు అన్నం? బట్టి ఎక్కడ మనకు వచ్చిండా? పొంగులేడు సీన్ వచ్చిండా? ఆయన పాత్రలు ఏంది, అది ఎట్ట నడిచిద్ది సారు? ఆయన ఉండవు, ఆయన లేకుండా ఎందుకుంటాడు? తుమ్మలాశరావు చేసింది, పొంగులేడు సీన్ చేసింది, బట్టి ఎక్క మరక వాళ్ళు ముగ్గురే మమ్మల్ని లేపడం కారణం. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఈ శిక్ష చేసిండు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కేసీఆర్ కూడా మమ్మల్ని ఆ నుంచి లేపాల. మమ్మల్ని ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన చేసిండు, మమ్మల్ని ఆ నుంచి లేపిండు. ఇల్లు పోయింది. మాకు ఏం కావాలా? మాకు ఉండటానికి ఇంత చోటు ఇచ్చి మాకు లోన్ ఇస్తే మేము కట్టుకుంటాం. లేకుంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే మేము వెళ్ళిపోతాం అడిగి. అంతే సార్. మరి ఇప్పుడు ఆ భూమి వదులుకుంటారా మరి మీరు? ఇప్పుడు ఇంటికి పంపిస్తారంట కదా? మేము పోం సార్. మాకు ఏడన్నా చోటు చూపించిందాక మేము పోం. మాకు ఏదో ఒక ఆధారం చూపించిందాక మేము పోం, ఆడే ఉంటాం. అందరూ వస్తున్నారు, పోలీసులు కూడా నెట్టేస్తారు, కొడుతుండ్రు. మగవాళ్ళని గుంజపోతున్నారు, ఆడవాళ్ళని ఆడ పోలీసు వాళ్ళు గుంజపోతున్నారు, మగవాళ్ళు మగ పోలీసు వాళ్ళు గుంజపోతున్నారు. ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు సార్? మాకేమేరక. పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉంది, పోలీసు వాళ్ళు దగ్గర ఉండరు. పక్కన ఇన్ని సంవత్సరాలు బట్టి కలెక్టర్ ఆఫీస్ ఉన్నా కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు లేపాలి మమ్మల్ని? ఆడ ఇవాళ లేపడం కారణం ఏంది? అప్పుడే గుడిసెలు వేసుకున్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు, ఇక్కడ వేసుకోవద్దని చెప్పాలిగా. మాకు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఉన్నోళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కూడా గోలగొట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? నాకు నా 2 పిల్లగాలు సార్. నాకు ఒక కొడుకు. మా అబ్బాయి మున్సిపాలిటీలో చేస్తాడు, కాంట్రాక్ట్ కింద పోతాను సార్. మా అమ్మాయి మామూలుగా ఇంటికాడే ఉంటుంది. నేను ఇంటికాడే ఉంటాను. నాకు వెళ్తే బాగోదు. మా హస్బెండ్ ఆటో తోలుతాడు. అంటే మీరు కూలి పని వాళ్ళు చేసుకునే వాళ్ళే సార్. ఇన్ని రోజులు కూడా ఎటు పోకుండా ఇక్కడే ఉంటున్నారు, మరి ఇల్లు వస్తుందని చూస్తున్నారు కదా? వస్తుందని ఆశతో చూస్తున్నాం సార్. మరి పైసలు లేవు సార్. నాకు మందులు ఉంటేనే నా బతుకు, మందులు లేకపోతే నా బతుకు లేదు. మరి ఏం చెప్తారు మరి రాజకీయ నాయకులకి, మంత్రులకి ఏం చెప్తారు సార్? వాళ్ళే ఏదో ఒక ఆధారం ఇవ్వాలి మాకు. మమ్మల్ని ఆలోచించి మాకు ఏదో ఒక ఆధారం చూపించాలి మాకు. ఆ నుంచి లేపారు. ఆడిస్తారా ఇంకొక ఆడిస్తారా? మాకు ఆడే కావాలి. ఆడిచ్చినా మేము పోవు, మాకు ఆడే కావాలి. మేము లేవు సార్, ఊరికి వెళ్ళినాం. లేము, అయిపోయినాక వచ్చినాం. ఊరికి పోయినాం. ఊరికి వచ్చేసరికి ఇళ్ళన్నీ కూల్చేశారు. మరి మీ సామాన్లు ఎట్లా? మా సామాన్లు అమ్మాయి వాళ్ళు తీసుకెళ్లారా? మరి ఏమంటున్నారు? మరి ఇల్లు ఇప్పిస్తా అంటున్నారా? ఇప్పిస్తాం అంటారు. ఏం మరి వాళ్ళ చేతిలోనే ఉంటది, మన చేతిలో ఏముంది? ఎట్లా మరి ఏం చేద్దాం మరి? ఏమో ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా, మరి వాళ్ళు ఎట్లా చేస్తారో మరి మనకి తెలియదు కదా. చూస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ నుంచి మరి అక్కడ ఉన్న వాళ్ళే మోసం చేశారు కదండి. మరి వాళ్ళ వల్ల ఇంతమంది ఏమో అంత దేవుడి చిత్తం. అంతేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి? మేము ఆడ 5 సంవత్సరాలు అయింది మేము ఆడికి వెళ్ళి. అంతకుముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.